మీరు అమెరికా వెళుతున్నారా? అయితే మిమ్మల్ని అధికారులు ఎక్కడైనా ఆపి చెక్ చేయొచ్చు. అలాంటి సమయంలో ఏం చేయాలి? ఫోన్లు, ల్యాప్టాప్లు కూడా వారికి అప్పగించాలా? అమెరికాలో చట్టం అందరికీ ఒకేలా లేదా? అమెరికా వెళ్లే వారికి ఒకప్పుడు కొన్ని చోట్లే చెకింగ్ చేసేవారు. ఇప్పుడు చెకింగ్స్ భారీగా పెరిగాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లిన ఎయిర్పోర్టుల్లోనూ అమెరికాలో దిగాకు పట్టుకోవచ్చు. ట్రంప్ వలసదారులపై కఠినంగా ఉండటంతో అధికార యంత్రాంగం చెలరేగిపోతోంది. వీసాదారులకే కాదు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్, అమెరికా పౌరులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపి డాక్యుమెంట్లు చూపించాలంటున్నారు. అమెరికాలో ప్రవేశించే వారి వద్ద ఉండే ఫోన్లు, ల్యాప్టాప్, టాబ్లెట్లు, ఇతర గాడ్జెట్లను తనిఖీ చేయడానికి కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ CBP సిబ్బందికి అధికారం ఉంది. దేశంలోకి ప్రవేశించే ప్రదేశాల్లో, ఎయిర్పోర్టుల్లో, నౌకాశ్రయాల్లో ఈ చెకింగ్స్ ఉంటాయి. ఇందుకోసం ఎటువంటి వారెంట్ అవసరం లేదు. ఫోన్ వంటి వాటిని అన్లాక్ చేసి లేదా పాస్వర్డ్ చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని అక్కడే చెక్ చేస్తారు. మరింత స్పష్టత కోసం ప్రత్యేకమైన పరికరాలు వాడి వాటిని తనిఖీ చేయవచ్చు. వాటిల్లో కంటెంట్ ను కాపీ చేయటం లేదా విశ్లేషణ చేస్తారు. ఇక వారికి చట్ట వ్యతిరేకమైనవి లేదా జాతీయ భద్రతకు సంబంధించినవి ఆ పరికరాల్లో ఉన్నాయని అనిపిస్తే అడ్వాన్స్ సెర్చ్ నిర్వహిస్తారు. CBP అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. వీరి తనిఖీలను అడ్డుకుంటే అరెస్టు చేస్తారు కూడా. అమెరికా పౌరులు కాకపోతే ఇక్కడ అలాంటి వారికి పెద్దగా హక్కులుండవు. డివైజ్లను అన్లాక్ చేయడానికి అంగీకరించకపోతే వీసా ఉన్న అగ్రరాజ్యంలోకి అడుగు పెట్టనివ్వరు. గ్రీన్ కార్డుదారులకు ఇమ్మిగ్రేషన్ జడ్జి ఎదుట వాదనలు వినిపించే హక్కు ఉంటుంది. ఇక అమెరికా పౌరులైతే జస్ట్ డివైజ్ ను సీజ్ చేసి పంపించేస్తారు. అంటే అమెరికాలో చట్టం అందరికీ సమానం కాదన్నమాట. వీసాదారులు తమ పాస్వర్డ్ ను అధికారులకు చెప్పే బదులు తామే డివైజ్ ను అన్లాక్ చేసి ఇచ్చేస్తే బెటర్. ఒకవేళ పరికరాన్ని అధికారి సీజ్ చేస్తే రసీదు తీసుకోవాలి. వ్యక్తిగత పరికరాల్లో కీలక డేటా, ఫైల్స్ బ్యాకప్ ను డ్రైవుల్లో భద్రపరచుకోవాలి. అమెరికాలో తిరుగుతున్నప్పుడు కూడా నీ డాక్యుమెంట్స్ చూపించు అన్న ప్రశ్నను తరచూ ఎదుర్కొనాల్సి వస్తుంది. వర్క్ వీసా లేదా స్టూడెంట్ వీసాపై చట్టబద్ధంగా ఉన్నా సరే ఈ పరిస్థితి తప్పదు. ఎందుకంటే అమెరికా పౌరులు కానీ 18 ఏళ్లు దాటిన వారెవరైనా 30 రోజులు దాటి దేశంలో ఉంటే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందనే నిబంధన అమల్లోకి వచ్చింది. అన్ని వేళలా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలని, ఇది పాటించని వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. అడ్రస్ మార్పు ఉన్నా 10 రోజుల్లో తెలియజేయాలి. ఈ నిబంధన పాటించకపోతే $5,000 వరకు జరిమానా లేదా 30 రోజుల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీంతో పాటు అమెరికాలో నివసించే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు మరోసారి వారు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. Nearly 180,000 illegal immigrants with criminal records ordered deported from our country are tonight roaming free to threaten peaceful citizens. The number of new illegal immigrant families who have crossed the border so far this year already exceeds the entire total from 2015. They are being released by the tens of thousands into our communities with no regard for the impact on public safety or resources. One more child to sacrifice on the order and on the altar of open borders. ఒక మాటలో చెప్పాలంటే వలసదారులను ట్రంప్ ప్రభుత్వం నేరస్తుల్లా చూస్తోంది. ఎలాగైనా వలసలను ఆపాలనుకుంటోంది. ఉన్నవారిని గెంటేయాలని నిర్ణయించుకుంది. అందుకే రోజుకో రూల్ పెడుతూ ట్రంప్ ప్రభుత్వం వేధిస్తోందంటున్నారు విశ్లేషకులు.